హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీ. ఇవాళ చూపించే వీడియోలో మనం యూనిట్ వైరు అన్ని సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇది కిందకి ఇట్లా ప్రెస్ చేస్తే అది ఫ్రేమ్ పెట్టుకోవడానికి వస్తుంది. ఆ యూనిట్ ఏం లేదా ఆ పైన ప్లాస్టర్ ఇచ్చారు కదండి, అది తీసేసి అది కార్డ్బోర్డ్ ఉంటుంది, ఆ కార్డ్బోర్డ్ తీసేస్తే అది మూవ్ అవుతుంది ముందుకు వెనక్కి. ఇది వెనకాల ప్రెస్ చేస్తే అది ముందు చూపిస్తాను చూడండి, అక్కడ లోపల ఉందా అది దాని లోపల సెట్ చేయడానికి వస్తుంది. ఇది మూవ్ అవుతుంది ఇప్పుడు, అందుకు వెనకాల చూపించాను ముందు మీకు. ఇది ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇక ఇది లోపలికి వెళ్తుంది. అప్పుడు మనం యూనిట్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. కొంచెం స్లోగా సెట్ చేశాను నేనైతే. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెల్లిగా ప్రెస్ చేయండి. ఒకసారి ఇది ప్రెస్ చేశాక సెట్ అయ్యాక ఒకసారి మూవ్ అవుతుందా లేదా ముందుకు వెనక్కి చెక్ చేసుకుంటున్నా. కరెక్ట్గానే సెట్ చేశానని అనుకుంటున్నాను. ఓపెన్ చేసి పైన ఓపెన్ చేసి అది మనకి బాబిన్ ఎక్కించుకోవడానికి థ్రెడ్ పెట్టుకోవడానికి ఇచ్చారు వాళ్ళు. ఇటు సైడ్ ఉందేమో థ్రెడ్ ఎక్కించి బాబిన్ సెట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి యూఎస్బి పెట్టుకోవడానికి. అది ఆన్ ఆఫ్ బటన్ కింద ఇచ్చారు చూడండి డౌన్కి, ఇది కింద ఎడ్జ్లో ఉంది, అది మనకి ప్లగ్ అండి. అది ఇట్లా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసేసి బోర్డ్కి పెట్టేసి ఆ ప్లగ్ ఆన్ చేసేయాలి. ఓపెన్ అయ్యింది. అది నీడిల్లో థ్రెడ్ ఎక్కి ఇవ్వడం. ఇక్కడ 4 బటన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి నీడిల్లో థ్రెడ్ ఎక్కిచ్చేది, ఇంకోటి కటర్, ఇంకోటి వచ్చేసి నీడిల్ పాయింట్ అండి, ఇంకోటి స్టాండ్ క్లాత్ పెట్టుకున్నాక కిందికి వెనక్కి చేసుకోవడానికి. పైనకి స్క్రీన్ ఓపెన్ అయింది, లైట్స్ ఆన్ అయినాయి. స్క్రీన్ పైన టచ్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ కనబడుతుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ మనం డేట్ టైమింగ్ అన్నీ సెట్ చేసుకోవాలి. అదైన తర్వాత మనకి చూపిస్తుందండి ఎంబ్రాయిడరీయా లేకపోతే మనకి వాళ్ళు పెన్ డ్రైవ్లో వేసిస్తారు కదా, ఆ ఎంబ్రాయిడరీయా ఏదో మనం సెలెక్ట్ చేసుకొని అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.